గారు ముందుగా మీతోనే స్టార్ట్ చేద్దాం. సో నిన్న జరిగిన అంశాలు కూడా మీరు అన్ని కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. సో డిఎస్సి అక్రమాలపైన నిజంగానే సమగ్ర విచారణ అవసరమా? వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజమెంతుంది అండ్ అదేవిధంగా ప్రభుత్వం కూడా వివరణ ఇస్తుంది కాబట్టి అందులో ఎంత మేర వాస్తవాలు ఉన్నాయి? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇందులో? ఇప్పుడు మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగితే విచారణ జరిపించాలి. ఒకవేళ జరిగాయని కంక్లూజన్కి ఎప్పుడు రావాలి? ఎప్పుడైతే మెగా డిఎస్సి జరిగిందో అప్పటి నుంచి ఆందోళనలు ఉన్నప్పుడు, లేదా మెగా డిఎస్సి రాసిన అభ్యర్థులు బయటకు వచ్చి మాట్లాడినప్పుడు దాని మీద సబ్జెక్ట్ అవసరం. అక్రమాలు జరిగి ఉంటాయి అనేటువంటి ఒక అనుమానం ఇంకోటి అవసరం. కానీ మెగా డిఎస్సి రాసిన సమయంలో అసలు ఈ గోలే లేదు, ఒకటి. రెండోది, అసలు రాసిన అభ్యర్థులు ఎవరు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడలేదు, రెండు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయంగా చేయడం తప్ప సమస్య ఉన్న వాళ్ళెవరు కూడా. ఇప్పుడు మొన్న మధ్య కోర్టు కూడా ముట్టకాయ వేసింది వైసీపీ నాయకులకి. అసలు అభ్యర్థులు కదా రావాల్సింది, నిజంగా బాధితులు ఉంటే కదా రావాల్సింది, వాళ్ళు రాకుండా మీకేంటి పని అని చెప్పేసి. నిజానికి కోర్టులో కూడా 350కి పైగా కేసులు పడితే ఏ కేసు కోర్టులో నిలబడలేదు కదా. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు 2 సార్లు కోర్టుకు వెళ్లారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి, సిబిఐ విచారణ కావాలని. 2 సార్లు కోర్టు ముట్టికాయలే వేసింది. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎందుకు వస్తారని ముట్టికాయలు వేసింది. సో నిజానికి ఇప్పుడు వైసీపీ కోరుకున్నట్టు సిబిఐ ఎంక్వైరీ కావాలంటే అది ప్రభుత్వం వేయాల్సిన అవసరం లేదు. సిబిఐ ఎంక్వైరీలు 2 రకాలుగా వేయొచ్చు. ఒకటి, ప్రభుత్వం తానుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా, అంటే కేంద్ర హోంశాఖ ద్వారా సిబిఐకి ఈ కేసును విచారించామని అడగటం ఒకటి. రెండోది, కోర్టుకెళ్లి ఆదేశాలు తెచ్చుకోవడం ఒకటి. ఇప్పుడు వైసీపీ కోర్టుకెళ్లి ఆదేశాలు తెచ్చుకోవచ్చు. కోర్టుకెళ్లి ఆదేశాలు తెచ్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వ పర్మిషన్ తో అవసరం లేదు, కేంద్ర హోంశాఖ అప్రూవల్ తో పని లేదు. డైరెక్ట్ గా కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఈ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుడి కేసులు ఉన్నాయి, అది ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న ఎంక్వైరీలు. అలాగే వివేకానంద రెడ్డి గారు హత్య కేసు ఎంక్వైరీ ఉంది, అది హైకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న ఎంక్వైరీ. తర్వాత ఇప్పుడు మొన్న తిరుమల లడ్డు కూడా చూసాం మనం. ఆ రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేస్తే ఈ సిట్ మీద మాకు నమ్మకం లేదు, మాకు సిబిఐతో కావాలని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు దాకా పోతే సిబిఐతో కూడిన సిట్ ని సుప్రీంకోర్టు నియమించింది. అంటే కోర్టుకి వెళ్ళి కూడా ఎంక్వైరీ వేయించుకోవచ్చు. కానీ కోర్టుకి వెళ్ళడానికి, అంటే కోర్టుకి వెళ్తున్నారు వైసీపీ వాళ్ళు, కానీ ఆధారాలు లేకపోవడం వల్ల సాధ్యం కావట్లే. అంటే కోర్టుకి ఆధారాలు లేకుండా, దాన్ని ప్రజలు నమ్మకుండా, మెగా డిఎస్సి అభ్యర్థులు రోడ్డు మీదకి రాకుండా. నిజానికి ఒక విషయం మీరు గమనించాలండి, నిజంగా సమస్య ఉంటే, బాధితులు ఉంటే, అక్రమాలు జరుగుంటే ముందుగా ఉద్యమాలు చేసేది ఎవరు? కమ్యూనిస్టులు కదా. కమ్యూనిస్టులు ఏ రోడ్డు మీద? ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప కమ్యూనిస్టులు ఎక్కడున్నారు రోడ్డు మీద? కమ్యూనిస్ట్ పార్టీలు, వాళ్ళ ప్రజా సంఘాలు, ఎస్ఎఫ్ఐ, డిఎఫ్ఐ ఇదంతా ఎక్కడికి పోయారు? మొన్న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చూసాం. ఎవరు చేశారు? పేరు కాక్రోజులైనా చేసిందంతా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్. ఇవాళ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లేకమయ్యారు. వాళ్ళకి ప్రజా ఉద్యమాలంటే వాళ్ళే గుర్తొస్తారు కదా, ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుసు. ఇదంతా వైసీపీ రాజకీయం కోసం ఆడుతున్న గేమ్ అన్న విషయం తెలుసు కాబట్టి వాళ్ళు కాముగా ఉన్నారు. ఇప్పటికైనా సరే వైసీపీ దగ్గర ఆధారాలు ఉంటే రోడ్డు మీద పోరాటం మనసు కోర్టుకి వెళ్ళొచ్చు, కోర్టుకెళ్లి సిబిఐ ఎంక్వైరీ వేయించుకోవచ్చు. నిజానికి నేను ఒక మంచి అవకాశం, నేను జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వచ్చి లోకేష్ గారితో డైరెక్ట్ డిబేట్ చేస్తుంటే లోకేష్ గారు చెప్పేది నిజమా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది నిజమా రాష్ట్ర ప్రజలు తెలిసేది. జరగాల్సిన చర్చ అసెంబ్లీలో కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింటే బాగుండేది కదా. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదు. ఆయన అసెంబ్లీకి రాకపోవడం ఒక పెద్ద తప్పు. రెండోది, నిన్న మంచి అవకాశం ఉపయోగించుకోవాల్సి ఉండే. మండలిలో ఎంత చర్చ పెట్టినా మండలి చర్చ కంటే కూడా డైరెక్ట్ గా ప్రజాప్రతినిధులు అయినటువంటి శాసనసభలో చర్చ పెడితే అనుకున్న వాల్యూ వేరు కదా. డైరెక్ట్ గా లోకేష్ వర్సెస్ జగన్ డిబేట్ జరిగినప్పుడు ఏది వాస్తవం ప్రజలు ఒక నిర్ధారణకు వస్తారు కదా. అవకాశాన్ని వైసీపీ పాడు చేసుకునే ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రావని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలన్నది కూడా మినిమం కామన్ సెన్స్ లేకపోతే ప్రజలకు అది ఇవ్వాల్సింది. 2014 ఎవరిచ్చారు ప్రతిపక్ష హోదా? 67 సీట్లు వస్తే ఆటోమేటిక్ గా వచ్చింది. ఆ రోజు కోటల శివప్రసాదరావు గారు ఇవ్వలేదే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదే, ఆ రోజు డైరెక్ట్ గానే వచ్చింది. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరు చేశారు ముఖ్యమంత్రిని? ఆ రోజు గవర్నర్ టెక్నికల్ గా ప్రమాణ స్వీకారం చేపించారు. ప్రజలు ఇచ్చారు అధికారాన్ని, ప్రజలు ఇచ్చారు ముఖ్యమంత్రి పదవిని జగన్ కి 151 సీట్లు ఇవ్వడం ద్వారా. మొన్న ఎన్నికల్లో ఆ ముఖ్యమంత్రి పదవిని తొలగించి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది ప్రజలు. ప్రజలకు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రజలు ఇవ్వని హోదాని అడిగి అడ్డుపెట్టి అసెంబ్లీకి రానంటమైంది. నేను అసెంబ్లీకి రావాల్సి ఉండే కదా. ఒకవేళ వైసీపీ చెప్తున్నట్టు టైం ఇవ్వకపోతే, గొంతు నొక్కేస్తే అది కూడా ప్రజలకు కనపడేది. నిజంగా జగన్ ని గొంతు నొక్కేశారనుకోండి, మాట్లాడని వాళ్ళది అనుకోండి, మైకులు కట్ చేశారనుకోండి, అవమానించారనుకోండి, అది లైవ్ లో ప్రజలందరికీ కనపడేది కదా. సో ఏది ఏమైనా మెగా డిఎస్సి మీద రగులుతున్నటువంటి ఈ గొడవకి ఇకనైనా పుల్ స్టాప్ పెట్టున్నాయం.
ప్రభుత్వం మాత్రం చాలా క్లియర్ గా ఉంది. ప్రధానికి వాళ్ళ తరపున వాళ్ళు వివరణ ఇచ్చుకుంటున్నారు. పైగా నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా వెళ్తున్నారు. సో ఒకటేంటంటే రాష్ట్రంలో కొంత ఉద్యోగాల వాతావరణం కనపడేటప్పుడు దాన్ని డిస్టర్బెన్స్ గా మనం చేయకూడదు. ఇవాళ అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు నింపడమే రాష్ట్ర ప్రభుత్వానికి గగనం అయిపోయింది. నయానికి 2019 నుంచి 2024 మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మెగా డిఎస్సి, కనీసం డిఎస్సి, మెగా డిఎస్సి పక్కన పెట్టండి, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారని చాలా ఆశలు పెట్టుకున్నారు, కానీ అది నెరవేరలేదు. ఇప్పుడు ఇస్తున్నారు. దీన్ని రాజకీయాల కోసం వాడుకోదన్న. ఒకవేళ వైసీపీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అనుకోండి, నేను వైసీపీని కూడా తప్పంటాం కాదు, వైసీపీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అనుకోండి, కోర్టుకి వెళ్ళొచ్చు, లేదా ఇలా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి చర్చ పెట్టవచ్చు. ఆయన ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్ పెడితే ఏముందండి, దానికి వ్యాలిడిటీ ఏముంటది? అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే కదా వాల్యూ ఉండేది. అసెంబ్లీకి వచ్చి లోకేష్ కి జగన్ కి మధ్య డిబేట్ జరిగితే కదా వాల్యూ ఉండేది. ఎస్ అండి, ఈ పాయింట్ గురించి అడుగుదాము. రామారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్ రామారావు గారు.